అనమాట. చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ ఇంకా సూపర్ ఉంది. దిగించి 4 years అవుతుందంట. ఇప్పుడు ఇక్కడ కట్టేసాం కదా, నెక్స్ట్ హైదరాబాద్ లో కట్టేద్దాం. చాలా హ్యాపీగా ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో మొత్తానికి అయితే మన గిరి ప్రదేశం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓం నమః శివాయ. ఈరోజు ఫ్రైడే అండ్ డేట్ వచ్చేసి 12 December 2025. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాం అనమాట. టైం వచ్చేసి 5:30 అవుతుంది. రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వచ్చేసి కొబ్బరికాయ కొడుతుంది అని నాకు కనిపిస్తుంది. సో మొత్తం మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో 8 అష్టలింగాలు ఉంటాయన్నమాట. ఆ లింగాన్ని నేను దర్శనం చేసుకుంటూ మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ మా అమ్మ దీపం వెలిగిస్తుంటే చూపిస్తాను. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర. అయితే రాజగోపురం లెఫ్ట్ సైడ్ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక మనం ఆపోజిట్ నుంచి మన లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. మనం ఫస్ట్ వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ ఎదురయ్యే లింగం వచ్చేసి ఇందిరలింగం. సో పదండి వెళ్దాం. మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడినా అది దేవుడి గురించి మాట్లాడేలాగా తీసుకోండి. అండ్ అలాగే అరుణాచలేశ్వర అనుకుంటూ వెళ్ళండి. మనం ఓం నమః శివాయ అని 108 times అన్నా ఒకటి, అరుణాచల శివ అని ఒక్కసారి అన్నా ఒకటి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ లింగం అయితే ఇందిరలింగం అనమాట. లోపలికి కెమెరాస్ వీడియోస్ మళ్ళీ అలా ఉంటుంది. సో నేను వెళ్ళి దర్శనం చేసుకొని ఇస్తాను. సో మనం ఎక్కడున్నా కూడా అయితే ఇక్కడ మార్క్స్లలో మనం దూరం వెళ్తున్నా కొద్దీ ఇక్కడ ఇస్తాను. సో అయితే వెళ్తుంటే దారిలో మనకు బోర్డ్స్ కనిపిస్తాయి అన్నమాట. గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి చూసారని నువ్వేం టెన్షన్ కావాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ మనం అగ్నిలింగంకి అని వెళ్తూ ఉన్నప్పుడు కానీ మనం ఏ లింగంగా వెళ్తున్నప్పుడు గిరి ప్రదక్షిణ మధ్యలో చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట, అష్టలింగాలు కాకుండా. సో మీకు టైం ఉంటే వాటిని కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుంది. సో ఫ్రెండ్స్ మనం అక్కడ అయితే ఇందిరలింగం దర్శనం చేసుకుని ఇలా మా అగ్నిలింగం కోసం మనం చెప్పాల్సి మధ్యలో ఇక్కడ పెద్ద వినాయకుడి తీసుకుని ఉంటుంది అనమాట. ఆ కుండ కూడా స్ట్రైట్గా వస్తే బోర్డ్ని ఫాలో అయిపోతే చాలు. సో అగ్నిలింగం అయితే ఇలా వర్క్ నడుస్తున్నారు, పిల్లర్ వర్క్ అయితే మనం అగ్నిలింగం లోపలికి వచ్చేసాం అనమాట. అగ్నిలింగం అనేది లోపలికి ఉంటుంది. సో చాలా మంది మిస్ చేస్తారు అనుకోవచ్చు. సో బోర్డ్స్ అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే అగ్నిలింగం దగ్గరికి వచ్చాము. మనం వీడియో ఫోటోస్ వాళ్ళు చేయడానికి అలా ఉండేది అన్నమాట. సో నేను అన్ని దర్శనం. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము గిరి ప్రదక్షిణ చేసే మధ్యలో చేంజ్ అయితే కలెక్ట్ చేసుకుంటాం అనమాట. నోట్ ఇచ్చేసి మీరు వీలైతే మీకు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి. ఎందుకంటే మనం దారిలో వెళ్తున్నప్పుడు గుళ్ళో వేయచ్చు. అండ్ ఇలా స్వాములు వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి సో అట్లా ఇస్తూ ఉంటే మంచిగా ఉంటుంది అనమాట. మీకు వీలైతే మీరు ఇంటి నుంచే తెచ్చుకోండి. తెచ్చుకున్నాము అది అయిపోయింది. సో అందుకే కలెక్ట్ చేసుకున్నాము. సో మనం భక్తులు అందరికీ దానం చేసి చాలా మంది. సో మనం గిరి ప్రదక్షిణ చేసే దారిలో అగ్నిలింగం దర్శనం అయిపోయాక ఇలా స్ట్రేట్గా వస్తుంటే మనం ఇక్కడ దిష్టి తీసుకుంటారనమాట. నిమ్మకాయలు అవన్నీ అమ్ముతుంటారు బయట. మనం నిమ్మకాయలు తీసుకొని వాళ్ళని అడిగితే బెస్ట్. అంటే ఎలా దిష్టి తీసుకోవాలి ఏంటి అని అంటారు. కింద పడేసిన నిమ్మకాయల్ని అస్సలు తొక్కకూడదు అనమాట. ఎందుకంటే ఆ దిష్టి తీసి వాళ్ళే తొక్కుకుంటారు. అండ్ మనం అది తొక్కడం మంచిది కాదు.
ఏంటంటున్నానా? 50 రూపాయలు అంట. ఓకే, మనిషికి అయితే 50 రూపీస్ అంట. అయిపోయింది, డిస్కౌంట్ చేసుకున్నాం. మనిషికి 50 రూపాయలు అండి. మీ మదర్ కానీ అట్లా ఉంటే మీ మదర్ తెప్పించుకోండి, లేదు అంటే ఇక్కడ వీళ్ళతో తెప్పించుకున్నా కూడా మంచిదే. వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తా. ఫొటోస్ వీడియోస్ అవన్నీ అలా ఉండదు కదా. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇక్కడ మనం అనుకోకుండా చూస్తే ఇక్కడ వైట్ పికాక్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భయపడి పోవట్లేదు. సో మీరు కూడా మీరు డిస్ట్రాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఎక్కడైనా మీకు కనిపించింది. సో ఫ్రెండ్స్, మనమైతే రమణ మహర్షి గారి ఆశ్రమం దగ్గర ఉన్నామన్నమాట. ఇది ఆల్రెడీ మనం నిన్న చూసేసాము. సో మీకు ఒకవేళ టైం ఉంటే మీరు మళ్ళీ ఒకసారి విజిట్ చేసుకోవచ్చు. కానీ మనకు అంత టైం లేదు, మార్నింగ్ అవుతుంది. యమలింగానికి దగ్గరకు చేస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇక్కడ మధ్యలో ఇలా ఇస్తారనమాట. సో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, మనం వెళ్తున్నప్పుడు మధ్యలో మనకి ఇలా వాష్రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇలా లైన్లో వెళ్తున్నారు. వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఆపోజిట్గా మనం చూసుకుంటే కింద మనకు చూడడానికి చాలా బాగుంది. ఒకటి చాలా బాగుంది. మార్నింగ్ మేము ఇంకా సూపర్ ఉంది. మరి అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చింది, అక్కడ కూడా దర్శనం చేస్తున్నాం. అటు తిరగమ్మా. ఫోటో కానీ తీసుకో. మెయిన్ కాళ్ళు అసలు రావడం చాలా రేర్ నవ్వు. ఇంకా ఆవులకి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అదే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. అందుకే కాళ్ళు ఎట్లా వచ్చినాయి చూడండి. ఇంకోటి నంది, ఇంకోటి నందీశ్వరుడు. అవును, అమ్మాయి. ఓకే, చాలా హ్యాపీ ఉంది. మా అనిత హ్యాపీ ఉంది, నాకు ఇంకా హ్యాపీ ఉంది. చూడంగానే అనిపించేసి తినిపించేది. అలసిపోయి కోకోనట్ వాటర్ తాగుతున్నారా? అలసిపోలేదు ఇంకా చాలా. ఏమంటే కూర్చున్నామంటే కర్రలో రెండు లింగాలు దర్శనం అయ్యాయి. కొబ్బరి బొండం తాగేసాం కదా, దాని లోపల కొబ్బరి ఉంటుంది. నాకు చాలా ఇష్టం అదంటే. టైం అయితే 7:50 అయింది అండ్ అప్పుడే వచ్చేసింది ఫ్రెండ్స్. సో మనం ఫాస్ట్గా అయితే బాగుంటుంది. మూడవ లింగం యమలింగం దగ్గర చేరుకున్నాం అనమాట. ఇంకా టోటల్గా గిరి ప్రదక్షిణ 10.40 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు రుద్రాక్ష 4 కిలోమీటర్స్ వచ్చాము. సో నేనైతే వెలిగించేసాను అనమాట. సో ఇప్పుడైతే మా నాన్న వెలిగిస్తున్నారు అనమాట. వయసు వెలిగించింది అండ్ మా ఫ్యామిలీ ముగ్గురం దీనిలో వెలిగించేసాం. దానికైతే 3వ లింగం యమలింగం దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ 4వ లింగం దగ్గర వచ్చినప్పుడు అన్నిటికీ దానం చేయాలండి. ఆవులు, కుక్కలు, కోతులు అన్నీ కనబడుతుంటాయి. దానం చేస్తుంటే దేవుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. దానం చేస్తే వచ్చాయండి. కాబట్టి ఫుడ్ పెట్టడము, ఇట్లా దానం చేయడం మంచిది. వై జంక్షన్ ఉంది, సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇటు సైడ్ వెళ్ళాలని మనం. ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు. మీరు ఇలా వీలైతే ఇలా తినండి. వెలిగించి 4 years అవుతుందంట దాదాపు. సో అలాగే ఇక్కడ మనకు రుద్రాక్ష కూడా ఇస్తున్నారు. రుద్రాక్ష ఇచ్చి ప్రసాదం ఇస్తున్నారు. సో దర్శనం చేసుకొని మనం రుద్రాక్ష అఖండ దర్శనం చేసుకున్నాము. అది వెలిగించి దాదాపు 4 years అవుతుందంట. సో మనం ఆ దర్శనం చేసుకునే భాగ్యం మనకు కలిగాము. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ మీకు ప్రసాదం దానం చేస్తారు. రుద్రాక్ష కూడా ఇచ్చారు ప్రతి ఒక్కరికి. కార్డు ఇచ్చారు. అన్న ప్రసాదం కూడా చేస్తారంట ఇక్కడ. ఇలా గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఇలా చూసుకోవాలండి. చుట్టుపక్కల ఎక్కడైనా అన్నదానం చేస్తుంటే అక్కడ తినేయండి. ఇప్పుడు టెంకాయ పాలు తాగాం. తర్వాత ఇంకా 5 లింగాలు దర్శనం చేసుకోవాలి మనం. అగ్నిలింగం, యమలింగం ఇవన్నీ అయిపోయి మనం వస్తున్న రూట్లో మనకు కాలభైరవుడి గుడి కనిపిస్తుంది అనమాట. వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సో మళ్ళీ ఇంకొక గుడి.
దుర్వాసగా మహర్షి గారికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. ల్యాండ్ కొనాలన్నా ఒక నమ్మకం అంట. చూసారా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మొత్తం ఇలా ఆడుతున్నారు. రియల్ లైఫ్ లో ఎట్లా కట్టట్లేదు, ఇలా అయినా కట్టుకుందాం మరి. అవునా, మొత్తం చాలా మంది ఇల్లు కట్టారండి ఇక్కడ. ఇక్కడ వచ్చి వాళ్ళు అనుకున్న కోరికలు కోరుకొని ఇల్లు కడితే తర్వాత నిజమైన ఒకే ఇల్లు కట్టొచ్చు అనే ఒక నమ్మకంతో గుణాలు అయితే నేను బలంగా వేసిన 3 ఫ్లోర్ వేసిన. చాలా 3 ఫ్లోర్లు హైదరాబాద్లో గుణాది బలంగా వేసి 3 ఫ్లోర్లు వేసిన కదా. అందరూ ఇల్లు కొనాలన్నా ఒకవేళ ల్యాండ్ కొనాలన్నా పెడితే కొంటాము అని ఒక నమ్మకంతో పెడుతున్నారు. సో మనం కూడా ఆల్రెడీ పెట్టేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ కట్టేసాం కదా, నెక్స్ట్ హైదరాబాద్లో కట్టేద్దాము. సో ఇది ఒక నమ్మకం, భక్తితో చేస్తే ఏమో నిజం కావచ్చేమో. మనకి ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు కదా. సో అన్నీ నమ్ముకుంటూ వెళ్తే డెఫినెట్గా అది ఒకటని సక్సెస్ అవుతుంది కదా. మన ప్రయత్నం మనం చేసాము, ఆ దేవుడు కరుణిస్తే కట్టేద్దాం హైదరాబాద్లో కూడా. చాలా కోరికలు నిలబడతారు, మనం కూడా నిలబడతాం. సో ఫ్రెండ్స్, మన కోరిక నిజమవుతుందంట. సో దానికైతే నిలబెట్టేశాను. నాది ఐశ్వర్య కోరిక. మా అమ్మ కూడా నిలబెట్టింది, కానీ వేరే వాళ్ళ తాకడం వల్ల పడిపోయింది. ఇప్పుడు మన కోరిక నిజమైపోతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం నైరుతి లింగానికి దగ్గరగా వచ్చేసాం అనమాట. నైరుతి లింగం దర్శనం చేసుకుంటే 4 లింగాలు కంప్లీటెడ్ అండ్ ఇంకా 4 ఉంటాయి. సో మొత్తానికైతే 4th లింగం నైరుతి లింగం దగ్గరికి అయితే మనం వచ్చేసాం అనమాట. కొంచెం రోడ్గా లోపలికి ఉంటుంది, రోడ్ లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఇవి కొనేసి అక్కడ వాటికి వేయడం, కాకులకు వేస్తే సంథింగ్ మంచిది అంట. సూర్యలింగానికి 1 కిలోమీటర్ 30 మీటర్స్ ఉంది. సో ఇప్పుడైతే మా నాన్న వీటికి వేస్తున్నారన్నమాట ఫుడ్. ఇక్కడ మనం కాకులకి ఫుడ్ అయితే వేసామన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కుక్కలకి కానీ కోతులకి ఆవులకి ఇలా ఫుడ్ చాలా మంచిది, మీకు కూడా పాజిటివ్గా కలుగుతుంది. సో మీకు గిరి ప్రదర్శన చేసేటప్పుడు పక్కనే ఇలాంటి ఫుడ్ తీసుకుని వాటికి ఫుడ్ పెట్టండి. పాప మరి ఫుడ్ కోసం వెతుకుతుంది, మా నాన్న వెళ్ళి దానికి ఫుడ్ పెట్టారు. అరుణాచలం మేము ఇలా చూసినాం అనమాట. మనకు నడవడానికి ఎలాగో అయిపోతుంది, కానీ ఈ స్వామి బాగా చేస్తున్నారు చాలా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి మధ్యలో మనం ఇలా చూసుకోవచ్చు అనమాట మనం ఎక్కడ ఉన్నామని. అలాగే ఎనర్జీ అంటే అలసిపోవడం అలా ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర. ఇప్పుడైతే మనం సూర్యలింగం దగ్గరకు వచ్చామన్నమాట. ఇది అష్టలింగాలు కాదు, సపరేట్ లింగం. వెళ్ళి దర్శనం ఓం సాయిరామ్. సో మా నాన్న నిన్న నుంచి వెతుకుతున్నారనమాట, బాబా గుడి ఉందా బాబా గుడి ఉందా అని. సో కానీ మాకు ఎక్కడ కనిపించలేదు. మా నాన్న బాబా భక్తుడు. సో మనం 4వ లింగం నైరుతి లింగం దాటాక నెక్స్ట్ సూర్యలింగం వస్తుంది. ఆ లింగం దాటేసాక కొద్ది దూరంలోనే మనకి బాబా టెంపుల్ వస్తుంది అనమాట. మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. ఓం సాయిరామ్ బాబా. బాబాని దర్శనం చేసుకొని వెళ్తాం. బాబా మనకి ఎప్పుడు మంచిగా ఉండాలి. బాబా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, సో కంప్లీట్ చేద్దాం. బాబా గుడి అయిపోయాక రామపాదాలు ఇంకా అర్లీ మార్నింగ్ లోపలే రావాలి. 9 లోపలే కంప్లీట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే తర్వాత
సాంబార్ ఇడ్లీ ఈ అన్నదానం మళ్ళీ మస్తు. వస్తుంటే రోడ్డు మీద పెడుతున్నారు. వీడియో సో ఫ్రెండ్స్, స్వర్ణలింగంతో కలిపి 5 లింగాలు అయిపోయాయి అనమాట. ఇప్పుడు 6వ లింగమైన వాయులింగం దగ్గరికి వెళ్తున్నాము. ఆ తర్వాత కుబేరలింగం, ఆ తర్వాత ఈశాన్య లింగం. 6వ లింగమైన వాయులింగం దగ్గరికి అయితే మనం వచ్చేసాం అనమాట. 5.60 కిలోమీటర్స్ నడవాల్సి ఉంది ప్రదక్షిణం ఉంది. వెళ్ళి వాయులింగాన్ని దర్శనం చేస్తూ ఉంటాం. వాయులింగం దర్శనం చేసుకొని బయటకు వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తాం సో ఫ్రెండ్స్, మనం వాయులింగం దర్శనం అయితే అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఇలా మనం నడుచుకుంటూ వస్తే మనకు ఆల్రెడీ ఇక్కడ బోర్డు ఇచ్చారు చూడండి. మనం ఎక్కడున్నాము ఏంటి ఇంకెంత దూరంలో ఉన్నామని తెలుసుకోవడానికి ఇది. అప్పుడే ఎండ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. తిరువణామలై రాస్తామన్నమాట. అంటే సెల్ఫీ స్పాట్. తిరువణామలైకి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెల్ఫీ తీసుకోండి. ఇది గిరి ప్రదక్షిణ చేసే రూట్లోనే. అండ్ దీని ఆపోజిట్లో వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ ఫెసిలిటీ అయితే. మనం చతురలింగం దగ్గరికి వచ్చామన్నమాట. అంటే సూర్యలింగం ఎలాగో ఉంటుంది అంటే అష్టలింగంలో కాదు, సపరేట్ ఉంటాం. సో లోపలికి అయితే ఫోటోస్ వీడియోస్ ఇవన్నీ అలా ఉంటాయి. ఫ్రెండ్స్, మనం అయితే కుబేరలింగానికి కొంచెం దగ్గరలోకి వచ్చేసామన్నమాట. మోస్ట్లీ ఎండ స్టార్ట్ అయిపోయింది అప్పుడే బాగా. మా అమ్మ ఫుల్ ఎనర్జీగా ఉంది. ఎక్కడ అలసిపోకుండా అలుపు రాకుండా చేస్తుంది చాలా భక్తితో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 7వ లింగమైన కుబేర లింగం దగ్గర అయితే ఉన్నామన్నమాట. అంటే సో ఇప్పుడు నాన్న, ఐషు, అమ్మ అయితే కర్పూరం వెలిగిస్తున్నారు అనమాట. అది వెలిగించింది, కోరుకోయింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సో ఇప్పుడే కుబేరలింగం దర్శనం కూడా చేసేసుకున్నాము. సో ఫ్రెండ్స్, కుబేరలింగం దర్శనం చేసుకొని మనం కొద్ది దూరం నడిచి వస్తే ఇక్కడ మోక్ష మార్గం అయితే ఉంటుందన్నమాట. మోక్ష మార్గం కోసం ఇంకా చూడండి. సో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది మోక్షం పెట్టాలంటే. నిమ్మకాయ చూడ నిమ్మకాయ చూడ ఐషు సోడా తాత బాటిల్ హ్యాపీయా? అంత ఎవరైనా లేదైనా ఐషు దీనికోసం మనం అక్కడి నుంచి క్యూ నిలబడుతున్నాము. సో చాలా పబ్లిక్ అయితే ఉన్నారనమాట. హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎంతలా ఉన్న వాళ్ళైనా కూడా దీంట్లో నుంచి తప్పకుండా వస్తారనమాట. మరి భయపడకుండా రండి. ఎంతలా ఉన్నామన్నది కాదు, ఎంత భక్తితో ఉన్నామన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా 7 లింగాన్ని దర్శించుకొని చాలా నడిచి వచ్చింటాం కదా. దీని నుంచి మనం వస్తే మన అల్జెట్ అంతా పోతుందనమాట. అండ్ 3 సార్లు కనుక దీని నుంచి బయటకు వస్తే, ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదు కానీ 3 సార్లు కనుక బయటకు వస్తే మనకి ఎలాంటి ఎముకల సమస్య ఉన్నా కూడా అది పోతుందంట. మోక్షమాల దగ్గరకు వచ్చాము. చాలా హ్యాపీ వచ్చే దగ్గరకు వచ్చామండి. హ్యాపీగా ఉంది. దగ్గరకు వచ్చేసాం. 10 మంది ఉన్నారు. దాదాపు 1 అవర్ అయింది మనం ఓం నమః శివాయ, 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 ఓం నమః ఇటు తిరుగు. ఓం నమః శివాయ, ఓం నమః పడుకో. ఓం నమః శివాయ,
జాగ్రత్త చేయి కింద పడిపోయింది మాట ఫోల్డ్ తిరుగు క్లాస్ తిరుగు అది ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అన్నతో లాక్ తీయించుకోతుందిరా ఓం నమః శివాయ మార్గం మొత్తంగా మాకు మోక్షం వచ్చింది. మంచి వస్తారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు నాకంటే మొత్తంగా మోక్ష మార్గంలో మోక్షం దొరికింది. చాలా హ్యాపీగా ఉంది. ఓం నమః శివాయ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హోటల్ ఆలయం దగ్గర అయితే ఉన్నాం అనమాట. మోస్ట్లీ తిరువణమలకి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఎక్కువ స్టే చేస్తారు. సో ఇక్కడ అంతా బాగుంటుంది అనమాట. చూడగా గదలు అండ్ అదంతా చాలా బాగుంటుంది. ఎవరికి ఇష్టం వాళ్ళది. కొంతమంది ఆశ్రమంలో ఉండడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇలా ఉండడానికి ఇష్టపడతారు. హోటల్ ఆలయం అయితే ఈశాన్య లింగంకి దగ్గరలో ఉంది. సో అక్కడ చూసుకుంటే కనుక ఈశాన్య లింగం వచ్చేసింది మనకు. అప్పుడే గిరి ప్రదక్షిణ ఇంకా 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. 2 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఈశాన్య లింగం అక్కడే ఉంది. వెళ్ళి దర్శించుకొని 2 కిలోమీటర్స్ చేస్తే అయిపోతుంది. సో నాకు తెలిసి ఈ గిరి ప్రదక్షిణ ఎండలో చేస్తే మనం చేసే పాపాలన్నీ మనకు కనిపిస్తాయేమో మన కళ్ళ ముందు. ఏమంటారు? సో ఓకే వెళ్దాం పదండి, దర్శించుకుందాం. లాస్ట్ లింగం ఈశాన్య లింగాన్ని దర్శించుకొని వస్తాను. ఇక్కడితో మొత్తం 8 లింగాలు మనం దర్శించుకున్నాం. దాంతోపాటు ఇక్కడ సూర్యలింగం, చంద్రలింగం. సో ఇవి దర్శించుకొని వచ్చేస్తాం. ఆఖరి లింగమైన ఈశాన్య లింగాన్ని కూడా దర్శించుకోవడం అయిపోయింది. ఇక్కడితో లింగాలన్నీ అయిపోయాయి అనమాట. ఇంకొక 2 కిలోమీటర్స్ నడిస్తే గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడికి వెళ్తాం అనమాట. అంటే రాజగోపురం దగ్గరికి వెళ్తాము. విజిట్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. సో ఇంకా మనం కంప్లీట్ చేసే టైం ఆసన్నమైంది. సో వెళ్ళిపోదాం పదండి. ఓం అరుణాచలేశ్వర. సో మొత్తానికి అయితే మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. అంటే దాదాపు చాలా అన్ని మధ్యలో ఉన్న గుళ్ళన్నీ దర్శనం చేసుకొని ఆ షాపుల దగ్గర ఆగి మొత్తానికి అయితే 3 hours ఇలా అయిపోయింది. సో నాకైతే మోస్ట్లీ 7 hours లోపల అయిపోయింది అనమాట. గిరి ప్రదక్షిణ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది అరుణాచలంకి రావడం. సో అరుణాచలేశ్వరుడి ఆశీస్సులు మీ ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీరు కూడా మీ లైఫ్లో డెఫినెట్గా ఒక్కసారైనా అరుణాచలంకి రాండి. అండ్ వచ్చేసి గిరి ప్రదక్షిణ చేయండి. సో ఇక్కడ అరుణాచలంకి వస్తే మన కొత్త రైడ్ స్టార్ట్ అవుతుందంట. ఇది నేను చెప్పిన మాట కాదు, సాయంత్రం గారు చెప్పిన మాట. సో ఇదంతా చాలా పాజిటివ్గా చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా మీరు వచ్చి మీరు విజిట్ చేయండి. మీరు కళ్ళతో చూడడం వేరు, ఇక్కడికి వచ్చి ఫీల్ అవ్వడం వేరు. సో ఇక్కడికి వస్తే డెఫినెట్గా అంతా మనం అనుకోవడం జరుగుతుంది, చేంజ్ అవుతుంది. నమ్మి రండి, వచ్చాక మీకు తెలుస్తుంది మార్చిందని దాన్ని. సో మొత్తానికి ఇలా అయిపోయింది ఇంటర్వ్యూ. నేను ఒకవేళ నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడున్నా, ప్రొనౌన్సియేషన్ తప్పుగా చేస్తున్నాను, వాళ్ళకి క్షమించండి. కావాలని చేసినట్టు కాదు. సో క్షమిస్తానని కోరుకుంటున్నాను. చాలా చాలా బాగుందమ్మా. అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ. అరుణాచలం ముందు అరుణాచలం వచ్చిన తర్వాత ఎలా ఉందో జరిగింది. ఇప్పుడైతే చాలా హ్యాపీ పాజిటివ్ ఉంది. మొత్తం అనిపించింది. 6 బయలుదేరాం 5:30కి. నాకు పోవడానికి వస్తుంది. 7 hours పట్టింది. అన్ని దేవుడు ఇంచుమించి అన్ని దేవుడు కవర్ చేసాము. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరమ్మ. సదాయించుకున్నాలి కానీ చాలా హ్యాపీ అదే మరి ఇది నిన్న అయితే టైగర్ మాలా అని తీసుకున్నాము. నరజిస్టిక్ అంట. ఇది నిన్న తీసుకున్నాము. నరజిస్టిక్ అని చెప్పేసరికి ఓకే అని ఓకే అందరూ మంచిదే అని చెప్తున్నారు. మరి మంచి మా ఆయన వేసుకోవాలని కోరుకుంటున్నారు. మంచిగా జరుగుతుంది అని అందరూ చెప్తున్నారు. ఇక్కడ అమ్మ వాళ్ళు చూసాం అష్టలింగాలు తాకించి తీసుకొచ్చిండు. ఇది కూడా అక్షరానికి తీసుకొచ్చింది. అది కదలి అది ఒంటి పైన పడతానే కొంచెం మనశ్శాంతి. సో మొత్తానికి అయితే గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా వెళ్ళి భోజనం చేసుకోవాలి. భోజనం చేసుకొని రూమ్కి వెళ్ళేసి కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రైన్కి. మా రవిని కొత్త లుక్ చూడండి. మొత్తానికి అయితే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యి అండ్ ఓపిక కూడా అయిపోయింది అనమాట. సో ఇంకా భోజనం చేయాలి. టైం వచ్చేసి 2 అవుతుంది. మనం పొద్దున 5:30 స్టార్ట్ చేస్తే ఇప్పుడు అయిందనమాట. సో ఓకే. సో మొత్తానికి అయితే చేయాలి. మీరు కూడా మీ లైఫ్లో డెఫినెట్గా ఒక్కసారిగా గిరి ప్రదక్షిణ చేయండి. అలా సో ఎస్ ఫ్రెండ్స్,
ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది అనమాట. దాకా స్టే చేసిన ఇంటి నుంచి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. చెక్అవుట్ చేస్తున్నాం ఇప్పుడు. మన ట్రైన్ అయితే 6:30కి అలా వచ్చేస్తుంది తిరుమలమలైకి. పదండి వెళ్దాం. మనం అరుణాచలంకి వదిలి వెళ్తున్నాం అనమాట. బాగా జరిగింది. సో ఇప్పుడు ఆటోలో అయితే మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. మోస్ట్లీ దగ్గర ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా 15 minutes కూడా అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైన్ నెంబర్ అయితే పడింది కదా, ఈ ట్రైన్ అనమాట మనది. సో 8:27కి వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే. ఆల్రెడీ నంబర్స్ ఇస్తారు. సో మనది S7 అనమాట, అంటే చాలా ఫ్రంట్. ఇప్పుడు వెళ్ళేసి అక్కడ వెయిట్ చేస్తాము. వచ్చాం, వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు అదే మన ట్రైన్ చాలా బాధగా ఉంది. ఇంకా హైదరాబాద్ వెళ్ళాలి, రొటీన్ లైఫ్ ఇలానే బాగుంది లైఫ్. అమ్మ ఏం చేస్తుంది? అరే ఎక్కుతున్నా. ఓకేనా? బాదుషా ఒకటేమా ఏమా పాపం మామ ఓపెన్ చేసుకునే చూడు అక్కడ చూస్తున్నా. ఎక్కడ పట్టుకుంటున్నా కదా మనకు అక్కడ మంకీ ట్రైన్ లోపలికి ఒక మంకీ వచ్చింది అనమాట. నేనేమన్నా అమ్మ లేచినట్టు అదే పని లేచుండమ్మా అన్న నాన్న. నాన్న ఎంత తప్ప, ఎంత మంచి మాట పడితే అమ్మ లేచి మా పొట్టి పెట్టేవాళ్ళు ఎవరు ట్రైన్లో అమ్మ ట్రైన్లో ఇప్పుడు వదిలిపెడతావు. మా అయితే నాకు చపాతి చేసి ఫ్రెండ్స్ మీ అమ్మ కూడా ఎంతేనా? మా అమ్మనేనా లేదంటే ఇండియన్ మా అమ్మ? సో ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికి అయితే అయిపోయింది అరుణాచలం టు హైదరాబాద్. ఇంకా మొత్తానికి హైదరాబాద్ వచ్చేసాం. సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాం.